సమంత చేస్తున్న మా ఇంటి బంగారం షూటింగ్ లో నాగ చైతన్య షూట్ అయితే లీక్ అయింది. నాగ చైతన్య సమంతలు విడిపోయాక చాలా ఈవెంట్స్ లో సమంత బాధపడుతూ ఉండడం చూసి నాగ చైతన్యదే తప్పు అంటూ రకరకాలుగా రూమర్స్ అయితే స్ప్రెడ్ చేశారు. మీడియా వాళ్ళైతే సమంత నాగ చైతన్యాలను ఎన్నిసార్లు వాళ్ళు డివోర్స్ కారణం అడుగుతున్నా సరే తప్పించుకుంటూనే కనిపించారు. కానీ డివోర్స్ రీజన్ మాత్రం బయట పెట్టలేదు. ఆ తర్వాత విడిపోయిన 3 years కే నాగ చైతన్య శోభితలు ఒకటైన విషయం మనకు తెలిసిందే. మళ్ళీ శోభిత వల్లే వీరిద్దరూ విడిపోయారని చాలా నెగిటివిటీ అయితే స్ప్రెడ్ చేశారు. ఇక లాభం లేదని తండేల్ ప్రమోషన్స్ లో భాగంగా నాగ చైతన్య తన మనసులో మాటలన్నీ బయట పెట్టారు. మేమిద్దరం మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోనే విడిపోయామని, నేనెలా మూవ్ ఆన్ అయిపోయానో తను కూడా అలానే మూవ్ ఆన్ అయింది. శోభిత తప్పేమీ లేదు. డివోర్స్ అయ్యి 1 year తర్వాత మేమిద్దరం మీట్ అయ్యాము. ఇప్పటికీ సమంత నేను ఫ్రెండ్స్ గానే ఉంటాము. తన మీద ఎలాంటి ద్వేషం అయితే నాకు లేదు. కలిస్తే హాయ్ చెప్పి హగ్ అయితే ఇస్తా. నో మోర్ పర్సనల్. ఫ్యూచర్ లో ఎప్పుడైనా సినిమాలు చేయాల్సి వస్తే కథ నచ్చితే తన సినిమాలో ఉన్నా సరే నాకేం ప్రాబ్లము లేదు. మేము ఎప్పుడు మంచి ఫ్రెండ్స్ గానే ఉండిపోతామంటూ నాగ చైతన్య చెప్పుకొచ్చారు. నాగ చైతన్య ఎలా అయితే అప్పట్లో చెప్పారో ఇప్పుడు సమంత చేస్తున్న మా ఇంటి బంగారం పాన్ ఇండియా మూవీలో నాగ చైతన్య కూడా ఉన్నారని తెలుస్తోంది. కానీ డైరెక్టర్ నందిని రెడ్డి ఈ విషయాన్ని మూవీ రిలీజ్ టైంలోనే రివీల్ చేయబోతోందని తెలుస్తోంది. ఈ సినిమాపై చాలా సస్పెన్షన్ క్రియేట్ చేయడానికే డైరెక్టర్ నందిని రెడ్డి ప్లాన్ చేస్తున్నారట. అందుకనే సమంత ఈ మూవీ పూజ కార్యక్రమాలు కూడా రాజ్ నిద్మోర్ తో కలిసి చేసింది. సినిమా స్టార్ట్ అయిన 2 రోజులకే సమంత రాజ్ నిద్మోర్లు ఒక్కటయ్యారు. ఇక మీకేమనిపిస్తుంది? సమంత నాగ చైతన్యలు ఒకే సినిమాలో కనిపించడం హిట్ అవుతుందా లేదా? కామెంట్స్ లో తప్పకుండా చెప్పేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.